హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వసుధరాజ్. అయితే ఇవాళ ఏంటి అంటే టాపిక్ హెయిర్ కేర్ అనమాట. హెయిర్ కేర్ గురించి నేను చాలామంది అడుగుతున్నారు, లైవ్లో కామెంట్స్ కూడా చేస్తున్నారు. అండ్ నాకు నార్మల్గా వీడియోకి కూడా చాలామంది కామెంట్ అంటే ఒక పర్సన్ మాత్రం రెగ్యులర్గా కామెంట్ చేస్తున్నారు హెయిర్ కేర్ అనేసి. నా హెయిర్కి పెట్టానండి, ఒక టిప్ మాత్రమే ఉంది. టిప్స్ అడుగుతున్నారు కాబట్టి ఒక టిప్ మాత్రం చెప్పగలుగుతాను. ఆ టిప్ ఏంటి అంటే, గంజి ఐడియా ఉందా? అన్నం పంపినాకలా ఉంటుంది చూడండి గంజి. ఆ గంజి అంటే చల్లగా అయినాకలా నెత్తికి అప్లై చేసుకోండి. హెడ్ బాత్ చేసే ముందు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నాక మీరు ఏ షాంపూ పెట్టి హెడ్ బాత్ చేసుకుంటారో యాజ్ యూజువల్గా అట్లా నేను చేసుకోండి. హెడ్ బాత్ చేసుకున్న తర్వాత ఆయన అడుగుతారేమో దీనివల్ల మాకేంటి బెనిఫిట్స్ అనేసి. చెప్తాను వినండి. ఫస్ట్ బెనిఫిట్ చెప్తాను. హెయిర్ సిల్కీగా అవుతుంది, డాండ్రఫ్ రిమూవ్ అయిపోతుంది, హెయిర్ లాంగ్ అవుతుంది అని ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పాను. రిజల్ట్ మీరు కొన్ని రోజులు వాడినాక మీకు హెయిర్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. కానీ సిల్క్ అయితే వెంటనే అయిపోతుంది, డాండ్రఫ్ కూడా ఖచ్చితంగా వెళ్ళిపోతుంది వీలైనంత వరకు. అండ్ హెయిర్ గ్రోత్ అవుతుంది. ఏమంటారు, తలలో ఉన్న టెన్షన్స్ అన్ని కొంచెం కామ్ అయితే గంజి వల్ల సల్వా అంటారు కదా, ఆ చల్లదనం అది కొంచెం కూల్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి హెయిర్ బ్లాక్గా ఉంటుంది. అండ్ ఇవి మాత్రం దాని నుంచి వచ్చే బెనిఫిట్స్. అండ్ ఇంకొకటి ఆయిల్ ఏమైనా చేంజ్ అంటే, ఆయిల్ అయితే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి పారాషూట్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. స్టిల్ ఇప్పటికీ కూడా అదే కంటిన్యూ అవుతుంది. అండ్ కాకపోతే నేను షాంపూస్ మాత్రం టూగా యూజ్ చేశాను. అవి ఏంటి అంటే చిక్ షాంపూ అండ్ క్లినిక్ షాంపూ. నేను చిన్నగా ఉన్నప్పుడు అంతా క్లినిక్ ప్లస్ వాడేది. హెయిర్ లావుగా ఉండేది, కాకపోతే పొడవు అంతా పెరగకపోయేది. అండ్ ఇప్పుడు నేను వాడేది వచ్చేసి చిక్ షాంపూ. హెయిర్ గ్రోత్ ఉంది, కలర్కి కలర్ ఉంది, అన్నీ మంచిగా ఉంది చిక్ షాంపూతో. అట్లా చెప్తున్నాను. అండ్ ఇంకొకటి క్లినిక్ ప్లస్ కొంతమందికి పడదు అంటారు, హెయిర్ ఫాల్ అవుతుంది అంటారు. అట్లాంటి వాళ్ళు స్కిప్ చేసి చిక్ షాంపూ ట్రై చేయండి. డెఫినెట్గా వర్త్, మంచిగా ఉంటుంది, హెయిర్ పొడవు అవుతుంది. అండ్ ఆయిల్ వచ్చేసి పారాషూటే చెప్పాను. అండ్ ఇంకా ఆయిల్ అయితే ఏం మిక్స్ చేసి అట్లాంటివి ఏం పెట్టుకోను. ఒకవేళ మీకు కావాలంటే నా హెయిర్ మీద ఫస్ట్ నేను ప్రయోగం చేసుకొని మీకు రిజల్ట్ చెప్తాను ఖచ్చితంగా. అండ్ ఇంకేమైనా హెయిర్ టిప్స్ కావాలంటే అడగండి, నేను నా మీద ట్రై చేసుకొని మీకు చెప్తాను. అండ్ ఖచ్చితంగా నన్ను అడగండి. మీకు దీని నుంచి క్లారిటీ లేదంటే నేను క్లారిటీగా వేరే వీడియో చేసి పెడతాను. అండ్ ఇంకొకటి అంటారు కదా, పిల్లలు అంటే ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కూడా హెయిర్ గ్రోత్ బాగుంటుంది అనేసి. ఖచ్చితంగా ఇవి నేను నమ్ముతాను. పిల్లలు పుట్టే టైంలో ఏంటంటే మనం తినే ఫుడ్ అంతా హెయిర్కి వెళ్ళిపోతుంది కాబట్టి హెయిర్ అనేది లావుగా పొడువుగా మంచిగా అవుతుంది. వన్స్ డెలివరీ అయినాకలా పాప పుడితే అయితే డెఫినెట్గా ఉంటుంది హెయిర్, ఖచ్చితంగా అయితే ఉంటుంది. 50% మందికి నేను చెప్పలేను, నాకైతే ఉండింది. నా పాప పుట్టినాకలా మస్తు లావుగా మంచి పొడువుగా అయింది. అండ్ మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కూడా మంచిగానే ఉంది. ఇప్పుడు నాకు బాబు వాడు ఇప్పుడు 10 months. ఇప్పటికి మొన్నటిదాకా కూడా మంచిగానే ఉండే. వాడు ఇప్పుడు ప్రజెంట్ వాడు తిన్నది వెంటనే అంటారు, ఐడియా ఉందా పిల్లలు? అట్లా చేసేసరికి హెయిర్ అనేది మొత్తం పోతుంది. అట్లా చేస్తే పోతుంది ఖచ్చితంగా, అందరు అంటారు. అది పడితే నేను చెప్తాను. అండ్ ఇంకొకటి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సౌరం మాత్రం యూజ్ చేయకండి. సౌరం యూజ్ చేస్తే కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. నేను యూజ్ చేసిన కాబట్టి దాని నుంచి కూడా హెయిర్ కొంచెం పోతుంది. అది చూసుకోండి సౌరం వేసుకునే. అండ్ ఏమంటారు, సౌరం మాత్రం తెలిసి మాత్రం వేసుకోకండి. తెలియక వేసుకుంటే మాత్రం ఒకసారి వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయండి. అండ్ నేను ఎందుకు వేసుకుంటున్నాను అన్నట్టు అనుకుంటాను, వీడియోలో కోసం తప్పదు. నాకు హెయిర్ కొంచెం ఏమంటారు పోతుందని చెప్పాను, అంతకుముందు మంచిగానే ఉండే, ఇప్పుడు సన్నగా అయిపోయింది. దాని నుంచి వెళ్ళి బాగుండదు వీడియోలలో అని చెప్పేసి సౌరం యూజ్ చేస్తున్నాను అంతే. అండ్ ఇంకొకటి ఇవి టిప్స్ అన్నమాట. హెయిర్ది వన్ మాత్రమే టిప్ చెప్పాను. మీకు ఏమైనా కావాలంటే ఫస్ట్ నేను ఇంకా కావాలి సిస్టర్ అనేసి అడిగింది అనుకో, నేను ఫస్ట్ నా మీద ప్రయోగం చేసుకొని నెక్స్ట్ మీకు చెప్తాను. అండ్ ఇవే మీకు తెలిసే ఉంటుంది గంజి టిప్, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు మళ్ళీ మాకు తెలుసు అనకండి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. అండ్ గంజి నుంచి అది ఇంకొక యూజ్ కూడా ఉంది, అది నేను నెక్స్ట్ వీడియోలో షార్ట్లో చెప్తాను. లాంగ్గా నేను చెప్పలేను, షార్ట్లో మాత్రం చెప్తాను. అండ్ ఇంకోండి నా హెయిర్ అందరూ అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్నారు కదా, ఇదిగోండి నా హెయిర్. అందరికీ డౌట్ ఏంటిదంటే నేను విగ్ పెట్టుకున్నాను కావచ్చు, నన్ను లైవ్లో చాలామంది అడుగుతున్నారు క్లిప్ రిమూవ్ చేయండి అనేసి. రేపు ఖచ్చితంగా నేను ఇట్లా సైడ్కి వేసేసుకొని నా హెయిర్ ఓపెన్ చేసి మరి రేపు లైవ్లో అటెండ్ అవ్వబోతున్నాను. వీలైతే రేపు, లేకపోతే ఇంకా ఎప్పుడు ఎల్లుండో, లేకపోతే మళ్ళీ రేపు సాయంత్రము అటెండ్ అవుతాను. హెయిర్ ఇటు సైడ్కి వేసుకొని అటెండ్ అవుతాను. అండ్ ఇంతే అండి హెయిర్ టిప్స్. అండ్ థ్యాంక్ యూ అని నన్ను అడిగిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి. అండ్ నాకు తెలిసింది ఇది ఒకటి మాత్రమే మీకు చెప్తున్నాను. ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి నాకు ఎవరు యూజ్ చేయలేరు కాబట్టి నాకు తెలియదు. అండ్ ఇంతే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ నన్ను అడిగినందుకు, నా ఈ వీడియో చూసినందుకు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఉంటా, బాయ్ బాయ్.
హెయిర్ గురించి అడిగింది కదా, క్లిప్ మాత్రం లాస్ట్కి అటాచ్ చేశాను చూడండి. నా హెయిర్ ఎలా కాదనేది మీకు బ్యాక్ సైడ్ నుంచి చూస్తే తెలిసిపోతుంది. చూడండి తప్పకుండా. అండ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, ఉంటా.